దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 36, 37 వచనాలు నేను చదువుతాను. చూడండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదములొద్ద పెట్టెను. ప్రియులరా, కుప్రా అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో లేవి వంశానికి చెందినటువంటి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డటువంటి వ్యక్తి, సంఘంలో చేర్చబడ్డాడు. అయితే అపోస్తలులతో కలిసి ఉంటూ ఉన్నాడు. ఆదిమ సంఘములో ఈ యోసేపు అనే వ్యక్తి మారు మనసు పొందినటువంటి వ్యక్తి. అయితే అపోస్తలులు అతనికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే బర్నబా అని పేరు పెట్టారు. అంటే అర్థం ఏమిటంటే హెచ్చరిక పుత్రుడు. అక్కడ ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే ఆదరణ పుత్రుడు అని ఉంది. ఇక్కడ ఈ బర్నబా లేదా యోసేపు లేవి వంశానికి చెందినవాడు. లేవీలంటే మందిరములో సేవ చేసేటువంటి వారు, యాజకులుగా, ప్రధాన యాజకులుగా ఉండేటువంటి వంశానికి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. ఇతను ప్రభువు నమ్ముకున్న తర్వాత తనకున్నదంతా కూడా భూమి ఉందట. ఆ భూమి అంతా అమ్మేసి అపోస్తలుల పాదాల చెంత సేవ కొరకు, ఆనాటి ఆదిమ సంఘం అభివృద్ధి కావడానికి తన ఆస్తినంతా తీసుకొచ్చి, ఆ వెల తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదరణ పుత్రుడు అనే అర్థం ఇచ్చేటువంటి బర్నబా అని పేరు పెట్టారు. తాను అంతకుముందే లేవి వంశానికి చెందినవాడు, దేవునికి స్వాస్థ్యమై ఉన్నటువంటి వాడు, దేవుడే తన స్వాస్థ్యముగా భావించినటువంటి వాడు. దేవుడు లేవీలను ఎన్నిక చేసుకున్నాడు తన ఆలయంలో పరిచర్య చేయడానికి, లేదా ధూపాలు వేయడానికి, అదేవిధంగా అక్కడ ప్రసంగాలు చెప్పడానికి, ధర్మశాస్త్రాన్ని చదవడానికి, ధర్మశాస్త్ర విధులు వచ్చిన వారికి నేర్పించడానికి, ఇదంతా కూడా లేవీయులకు దేవుడు ఆనాడు అప్పగించాడు. ఆ వంశములో నుంచి వచ్చిన వాడు గనుక చాలా త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఈ యోసేపు కనపడతా ఉన్నాడు. తనకున్నదంతా అమ్మేసి దేవుడే నా స్వాస్థ్యం, సంఘమే నా ఆస్తి, సంఘంతో నేను జీవిస్తే చాలు, సేవే నా సర్వస్వం, యేసుక్రీస్తు ప్రభు వారికి సేవ చేస్తే చాలు, ఆదిమ సంఘములో నేను అపోస్తలులతో కలిసి ఉంటే చాలు అనే భావనతో సమస్తాన్ని అమ్మేసి ఆ వెల తెచ్చి అపోస్తల పాదముల చెంత పెట్టాడు. ఆ ఆదిమ సంఘములో ఉన్న సిస్టమ్ ఏంటంటే, ఎవరికైనా భూమి లేదా ఆస్తులు, స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చి ఆ ఆదిమ సంఘములో ఉంచితే అపోస్తలు అక్కడ అందరు కలిసి ఏకంగా సమిష్టిగా భోజనం చేస్తూ ఉంటారు. కష్టం చేసుకొచ్చి లేదా కూలికెళ్ళి లేదా పొలాలు పండించి తీసుకొచ్చింది కూడా అక్కడ పెట్టేవారు. అందరూ కలిసి సమిష్టిగా
భోజనం తయారు చేసుకొని వండుకొని తిని ప్రార్థనలు చేసుకుంటూ ఆదిమ సంఘం అలాగా ఎదుగుతూ ఉండేది. నాది నీది అని భేదం లేనటువంటి రోజులవి. ఆదిమ సంఘం ప్రారంభ దినాలవి. క్రైస్తవ సంఘం ప్రారంభ దినాల్లో అలాగుంది. అయితే అలాంటి సంఘంలోనే నాటబడ్డటువంటి వ్యక్తి, అలాంటి సంఘంలోనే పెంచబడ్డటువంటి వ్యక్తి, అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ బర్నబా. ఈ బర్నబా దేవుని పరిచర్యలో చాలా సహకారంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే సౌలు అనేటువంటి వ్యక్తి దేవుని చేత దర్శనం పొందిన తర్వాత అతను మార్పు చెందుతాడు. పౌలుగా మార్పు చెంది యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గరకు వచ్చినప్పుడు అపోస్తలులు సౌలుని నమ్మరు. సౌలు మారాడు అంటే నమ్మరు. కలుసుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి అపోస్తలులు భయపడుతున్నటువంటి సందర్భంలో ఈ బర్నబానే అతన్ని సౌలుని తీసుకొచ్చి వారికి పరిచయం చేసినట్టుగా లేఖనం చెబుతూ ఉంది. చూడండి, 9వ అధ్యాయము, అదే అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము ఒక మాట చదువుతాను. చూడండి, 9వ అధ్యాయము 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత, దర్శనం పొంది జీవితాన్ని మార్చుకున్న తర్వాత, తన తిరుగుబాటు తత్వాన్ని మార్చుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారి సువార్త సేవ చేస్తున్న తరుణములో అపోస్తలులను కలుసుకోవడానికి యెరూషలేముకి వచ్చాడు. అయితే వారెవరూ కూడా భయపడతా ఉన్నారు. ఇక్కడ కూడా ఏదైనా మారువేషం వేసుకొని వచ్చాడా, మనల్ని పట్టుకోవడానికి వచ్చాడా అని వారు భయపడుతూ ఉన్న సందర్భంలో ఈ బర్నబా ఈ సౌలుని తీసుకొని వారికి పరిచయం చేసి ఏమన్నాడంటే, త్రోవలో ప్రభువుని అతను చూచాడు, ప్రభు అతనికి దర్శనమిచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వారు తనతో మాట్లాడాడు, ఈయన యెరూషలేములో ప్రభువును గురించి ధైర్యంగా బోధించాడు అని వారికి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే అంతటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు. ఎందుకంటే అపోస్తలుల దగ్గర నేనే ఉండాలి, అపోస్తలులతో నేనే కలిసి జీవించాలి, అపోస్తలులకి నాకు సమస్తాన్ని త్యాగం చేశాను కనుక వారితో నేనే ఉండాలి, వారి పక్కన నేనే ఉండాలి, వారికి వచ్చే పేరు నాకే రావాలి అనేటువంటి భావన కలిగిన వాడు కాదు బర్నబా. సౌలును తీసుకొచ్చి ఇదిగో అతను మారిపోయాడు, ఇతడికి దర్శనం కలిగింది, యేసుప్రభు వారు అతనితో మాట్లాడాడు, అతని జీవితం మార్చుకున్నాడు, గతమంతా విడిచిపెట్టాడు, అతనికి జ్ఞానోదయమైంది, మీరు అతన్ని నమ్మొచ్చు, మనం చేర్చుకోవచ్చు, అతనికి దేవుడే యేసుప్రభు వారే పరిచర్య అప్పగించాడు అని తీసుకొచ్చి ఆయనకు పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. వారికి పరిచయం చేస్తే ఈ పౌలు ఆయా సందర్భాల్లో యెరూషలేముకి రావడం, కొన్ని సంగతులు నేర్చుకోవడం, అలాగా ఒక గొప్ప సేవకుడైనట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కనుక
ఆ యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు పెద్దలకు బర్నబా తీసుకెళ్ళి పౌలును పరిచయం చేశాడు, వారిలో మమేకమయ్యేటట్టుగా చేశాడు. ఇంత మంచి మనస్సాక్షి కలిగిన వాడు, ముందుగానే లేవి వంశానికి చెందినవాడు, అదేవిధంగా తనకున్నటువంటి సమస్తాన్ని దేవుని కొరకు ఇచ్చినవాడు, ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టబడ్డవాడు. ఆదరణ పుత్రుడు అంటే ఆదరించేవాడు. ఎలాగా ఆదరిస్తాడు? హెచ్చరిక పుత్రుడు అని కూడా పేరు వచ్చింది. ఆదరించాడు. తనకున్నదంతా తీసుకొచ్చి సంఘంలో ఇచ్చి సంఘంలో ఉన్నటువంటి మనుషులను ఆదరించినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తనకంటూ ఏమీ లేకుండా ప్రభు సేవ కొరకు సమస్తాన్ని తనకు తాను అర్పించుకున్నాడు. తనకున్నదంతా కూడా అర్పించాడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వాడుగా బర్నబా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ధనవంతుడై ఉండి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి దరిద్రుడిగా ఏ విధంగా జీవించాడో, బర్నబా కూడా తనకున్నదంతా తీసివేసి అందరి ఆదరణ కొరకు, అందరినీ హెచ్చరిక చేసి ప్రభు రాజ్యంలో సంఘములో చేర్చాలని తనకున్నదంతా తీసేసి సంఘములో చేర్చబడ్డాడు. అదేవిధంగా ఆదరణ పుత్రుడిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారేమో ఆదరణకర్తగా ఉన్నాడు, బర్నబా ఏమో ఆదరణ పుత్రుడిగా ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఇక ఇదే బర్నబాను గురించి ఇంకా కొన్ని చోట్ల వ్రాయబడింది, నేను చదువుతాను చూడండి. ఇదే అపోస్తల కార్యములు, అంతియోకియా అనేటువంటి ఒక పట్టణం ఉంది. 11వ అధ్యాయము 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకియాకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రియులరా, అంతియోకియా అనేటువంటి ఒక పెద్ద టౌన్ ఉంది, పట్టణం. ఆ టౌన్లో యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది నమ్ముకున్నారు. ఒక సంఘంగా ఏర్పాటైంది. ఆ సమాచారము యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గరకు వచ్చింది. వస్తే ఆ అంతియోకియా సంఘాన్ని బలపరచడానికి, వారికి సేవ చేయడానికి బర్నబాను పంపించారు. అంటే ఎంత మంచి పేరు ఉందో బర్నబాకి మనం ఆలోచన చేయాలి. అపోస్తలు ఎంతగా నమ్ముతున్నారో మనం ఆలోచన చేయాలి. ఆయన వచ్చి అంతియోకియా సంఘంలోనికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, వారికి ఇవ్వబడినటువంటి కృపను చూసి చాలా సంతోషపడి స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోండి, స్థిరత్వం కలిగి విశ్వాసమందు ఎదగండి, మీరు అభివృద్ధి పొందండి అని చెప్పినట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరిక చేసెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. అంటే బర్నబా అపోస్తలులకు ఉన్నటువంటి అనుభవాన్ని పొందినవాడే. అపోస్తలులు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందినారో, అగ్ని బాప్తిస్మం ఎలాగ పొందారో, అలాంటి బాప్తిస్మమే ఈ బర్నబా కూడా పొందినట్టుగా మనం చూస్తాం.
అంటే పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు సత్పురుషుడు, విశ్వాసముతో నిండుకొనినవాడు, అంటే విశ్వాసముతో కార్యాలు చేసినవాడు సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు, అంటే అపోస్తలులతో సమానమైన వాడు. ఒక మాటలో చెప్పాలంటే అంతటి త్యాగం ప్రభు కొరకు అతను చేసినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలులను కూడా ప్రభువారు పిలవగానే వారి పనులన్నీ మానుకొని వచ్చారు. వలలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించిరి అని లేఖనంలో చెప్పినట్టుగా బర్నబా కూడా తనకున్నదంతా విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి లోతైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, అదిగాక ఎలాగ చెప్పితే విశ్వాసులైన వారు స్థిరత్వంలోనికి వస్తారు, సంపూర్ణమైన విశ్వాసంలోనికి వస్తారు అని జ్ఞానం తెలిసినటువంటి వాడు, ఆత్మ కలిగినటువంటి వాడు. అందుకని వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు స్థిరంగా ఉండండి అని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత సౌలును కనుక్కొని, సౌలు ఎక్కడున్నాడు, పౌలుగా మార్చబడ్డ సౌలు ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన్ని వెతికి తార్సుకు వెళ్ళి, తార్సు అనే పట్టణంలో సౌలును కనుక్కొని అతన్ని తీసుకొచ్చి అదే అంతియోక్య పట్టణములో ఎంతకాలం ఉన్నారట? 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. అంటే చాలా సహవాసాన్ని కోరుకున్నాడు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడలేదు. పౌలు సహవాసాన్ని ఈ బర్నబా కోరుకున్నాడు. అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడేమో అపోస్తలులతో ఉన్నాడు, ఇక్కడేమో పౌలుతో ఉండి 1 సంవత్సరమంతా అంతియోక్య పట్టణంలో ఉండి అందరినీ విశ్వాసంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేశారు. సువార్త చెప్పారు, వాక్యం బోధించిన తర్వాత అక్కడున్న వారే మొట్టమొదట అంతియోక్యలోనే క్రైస్తవులు అనబడ్డారట. క్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారిని క్రైస్తవులు అని అంతియోక్య పట్టణం నుంచే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదట క్రైస్తవులు అని ఎవరినన్నారంటే ఈ పౌలు, అదేవిధంగా బర్నబా ఎక్కడైతే సువార్త చెప్పి మనుషులను మార్చారో వారే క్రైస్తవులుగా పిలువబడ్డారు. అక్కడి నుంచి అందరూ కూడా క్రిస్టియన్స్గా, క్రీస్తును ఫాలో అయ్యే వాళ్ళు అందరినీ క్రిస్టియన్స్గా పిలుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి బర్నబా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తన గతమంతా వదిలేశాడు. భూ సంబంధమైనటువంటి దేనిని కూడా పట్టించుకోకుండా దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. తనకున్నవి కూడా సమర్పించాడు. హెబ్రీ పత్రికను బర్నబాయే రాశాడని కొంతమంది పండితులు నమ్ముతారు. ఎందుకంటే లోతైనటువంటి విశ్వాసం కలిగినవాడు, అదిగాక ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు, లేవీయుడు గనుక ఆ సంగతులన్నీ కూడా, హెబ్రీ పత్రికలో ఉన్న సంగతులన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథములకి, ప్రవక్తల పలుకులకి లింక్ అయి ఉంటాయి. కాబట్టి కొంతమంది పౌలు రాశాడంటారు, కొంతమంది బర్నబా రాశాడంటారు. కానీ స్పష్టమైనటువంటి విషయం మనకి అర్థం కాదు. కానీ కొంతమంది మాత్రం బర్నబా రాశాడు అనేటువంటి ఆలోచనలో పండితులు ఉన్నారు. కనుక బర్నబా చాలా మంచివాడు. బర్నబా దేవుని పరిచర్యకు తన్ను తాను అప్పగించుకున్నవాడు, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. ఈ దైవ సేవకుడు మనందరికీ కూడా ఆదర్శంగా మన ముందు ఉంచబడతా ఉన్నాడు. కనుక ఆయన ప్రారంభించి ఆయన ధైర్యపరిచినటువంటి చోట నుంచే క్రైస్తవులుగా పిలువబడ్డటువంటి వారు అంతటా, లోకమంతటా కూడా
ఎక్కడ సువార్త వినిపించబడుతుందో, ఎక్కడ ప్రభు కొరకు బాప్తిసం పొందుతున్నారో వారందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ హెచ్చరిక పుత్రుని ద్వారా మనం హెచ్చరిక పొందాలి. ఈ హెచ్చరిక పుత్రుని ద్వారా మనం ఆదరణ పొందాలి. ఈయన ద్వారా మనం త్యాగం నేర్చుకోవాలి. ఈయన ద్వారా మనం సేవ విధానాలు ఎలాగుండాలో నేర్చుకోవాలి అని దేవుడు మనతో ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా మేమందరము నాయనా అయ్యా జీవించినట్లుగా సహాయం చేయమని బర్నబా జీవితం ద్వారా మాతో చాలా తేటగా మాట్లాడారు ప్రభా. అయ్యా పౌలుని ఆదరించాడు, పౌలుని ప్రభా సువార్త పరిచర్యలో స్థిరపరిచాడు, ప్రభా అపోస్తలులకు పరిచయం చేశాడు. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతో నాయన విశ్వాసంతో ఆత్మతో కూడుకొని ప్రభా అయా బలం పొందిన ఆయన నీ పరిచర్య చేసినట్టుగా నాయన మేము చూస్తున్నాం. మా అందరిని ధైర్యపరచండి. ఈ బర్నబా జీవితం ద్వారా మేము నేర్చుకున్న ఈ పాఠాలు మా జీవితంలో నాయన అనుభవించినట్లుగా ఆచరించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.